పెద్దోరు ఆ. మీరు ఇక్కడున్నారా? చూడండి మీకోసం ఏం తీసుకొచ్చామో. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం పెళ్లి బట్టలు తీసుకొచ్చాం. ఏమైంది పెదనాన్న? ఎందుకలా ఆలోచిస్తున్నారు? మీ పెద్దమ్మ చేసిన దానికి మీకు బాధగా లేదా రుద్రా? ఇందులో బాధపడ్డానికి ఏముంది పెదనాన్న? జరగబోయేది మీ షష్ఠి పూర్తి. ఈ వేడుక ఘనంగా జరగాలి. ఎవరు చేస్తే ఉంది? ఫైనల్గా మీరు పెద్దమ్మ సంతోషంగా ఉండాలి, అంతే. నీకున్న మంచి మనసు చూస్తే ఒక్కోసారి నాకే అసూయగా ఉంటుందిరా. నీ అంత గొప్పగా ఎవరూ ఆలోచించలేరు. సరే మీ సెంటిమెంటింగ్స్ తర్వాత, ముందు పెళ్లి బట్టలు ఎలా ఉన్నాయో చూడండి. మీరు సెలెక్ట్ చేశారు కదమ్మా, చాలా బాగుంటాయి. మీరు ఈ బట్టల్లో పెళ్లి కొడుకులాగా మెరిసిపోతారు. ఏమైంది పెదనాన్న? ఇంకేం ఆలోచిస్తున్నారు? నా పెళ్లి రోజున మీ అత్తయ్యే నన్ను పెళ్లి కొడుకుని చేసింది రుద్రా. మా అన్నయ్య పెళ్లి నా చేతుల మీదుగా జరగాలని ఎంత సందడి చేసిందో. ఇప్పుడు ఈ కార్యక్రమానికి తను లేకపోవడం నాకు నిజంగానే లోటుగా ఉందిరా. ఇప్పుడు అత్తయ్య రావడం లేదని ఎవరు చెప్పారు? అత్తయ్యని పుట్టింటికి రప్పించడానికే కదా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. ఏమంటున్నావు రుద్రా? అవును పెద్దోరు, మీరు చెల్లెల్ని దూరం చేసుకుని బాధపడుతున్నారు కదా. మీ మధ్య దూరం తొలగిపోయి రెండు కుటుంబాలు కలిసిపోవాలనే సార్ ఇదంతా చేస్తున్నారు. ఆ, రుద్రా, ఇదంతా జరిగే పనేనా? నేను అదే చెప్పాను పెద్దోరు. అక్కడేమో ఆ హిట్లర్ సారు, ఇంట్లో ఏమో అమ్మగారు, ఇద్దరూ ఒప్పుకోరు అన్నాను. ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏది జరగదు పెదనాన్న. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. రెండు కుటుంబాలు కలవాలి అనుకుంటే ఎవరో ఒకరు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. అది మనమే తీసుకుందాం. ఎలా? ఎలా అంటే నేను చెప్తాను. ముందు మీరు అత్తయ్యకి ఫోన్ చేయండి. హా, ఆ, నేనే చేస్తాను. ఆ. రింగ్ అవుతుంది పెద్దోరు. ఆ. హలో,